ఆంధ్రప్రదేశ్లో ఈ వాలంటీర్స్ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ వల్ల ఈరోజు వృద్ధులు, వికలాంగులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2,60,000 మంది నిరుద్యోగులు కూడా నిరుద్యోగ వృత్తి లాంటిదే వాళ్ళకి ఇచ్చేది. ఒక 50 ఇళ్ళు చెప్పి నిరుద్యోగ వృత్తి బతకడం కోసం ఇస్తున్నాడు. ఆ 2,60,000 మంది నోట్లు కూడా మట్టి కొట్టారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళ పాపం కూడా తగ్గుతుంది. 66 లక్షల మంది వృద్ధుల అనాథలు లేకపోతే వికలాంగులు ఎవరైతే వారి పాపంతో పాటు ఈ 2,60,000 మంది వారి పాపం కూడా తెలుగుదేశం వాళ్ళకి తగిలే పరిస్థితి తగులుద్ది. నిజంగా 2,60,000 మందికి 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల్ని ఉద్యోగులు చేయాలని వాలంటీర్స్ వ్యవస్థను కల్పించి 50 ఇళ్ళు అప్పచెప్పి అన్ని స్కీమ్స్ ఇచ్చేటట్టు అప్పచెప్తే నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఒక ఎలక్షన్ కమిషనర్, అతను ఒక కులవాది అతను 21లో ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు వాలంటీర్ దగ్గర సెల్లు ఉండకూడదు, ఉండకూడదు, వాలంటీర్స్ ఉండకూడదు అని ఒక జీవో రావడం జరిగింది. సరే, అదే అయిపోయింది. ఆ తర్వాత 2023 డిసెంబర్లో 3వ తారీఖున ఢిల్లీ హైకోర్టులో వేశారు వాలంటీర్స్ని ఎలక్షన్లో పనిచేయించకూడదు అని. ఆ తర్వాత మళ్ళీ ఆ కేసు ఎందుకో విత్డ్రా చేసుకొని మళ్ళీ 2024 మార్చి 12వ తారీఖున ఢిల్లీ హైకోర్టులో వేస్తే వారు దాన్ని రిజెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బొండి వాళ్ళే తేలుస్తారని చెప్పడం జరిగింది. డెమోక్రసీ ఫర్ సిటిజన్స్ పేరు మీద ఉన్నటువంటి ఆయన సంస్థ మీద మరలా ఆంధ్రప్రదేశ్ కోర్టులో వాలంటీర్స్ని ఎలక్షన్లో వినియోగించకూడదు అని ఒక పిటిషన్ వేస్తే దానికి హైకోర్టు వాళ్ళు ఎలక్షన్ కమిషనే ఆ నిర్ణయం తీసుకుంటుంది, మా పరిధిలో లేదని ఈ బంతిని ఎలక్షన్ కమిషన్ వారికి వదిలిపెట్టడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ వారు ఈ యొక్క వాలంటీర్స్ని 2 ఏళ్ళు తీసేయండి, పెన్షన్ కూడా ఇవ్వడానికి వీలు లేదు అని ఒక ఆర్డర్ పాస్ చేసి పెన్షన్ కూడా ఇవ్వకుండా చేశారు. చాలా మందికి ఇళ్ళ దగ్గర పెన్షన్ ఇస్తూ ఉంటే పాపం వాళ్ళందరూ కూడా నిన్న ఒక ముసలాయన పెన్షన్ కోసం పోయి సచివాలయానికి నడిచొస్తానని పోయి చనిపోయిన పరిస్థితి, కుంటోళ్ళు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి, ఆడవాళ్ళు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి దీనికి తగ్గట్టు ఆ పురంధరేశ్వరి అనేటువంటి ఒక దున్నపోతుంది. ఆమె ఏమంటుందంటే ఈ వాలంటీర్స్ కి కూడా బటన్ నొక్కొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అదంటే, పిచ్చిదానా, వాలంటీర్స్ కి కూడా బటన్లు నొక్కటం పెద్ద కష్టం కాదు, వృద్ధులకి కూడా బటన్ నొక్కడం పెద్ద కష్టం కాదు, వాలంటీర్స్ తీసేసి వృద్ధులకి ముసలిళ్ళకి బటన్ నొక్కొచ్చు కదా అంటది. అది చాలా మంది వృద్ధులకి అకౌంట్స్ లేవు, అకౌంట్ చూసుకోవడం తెలియదు. చాలా మంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అకౌంట్స్ తెలియదు. 66 లక్షల మందిలో 50 లక్షల మందికి అకౌంట్స్ లేవు, అకౌంట్స్ చూసుకోవడం తెలియదు, బ్యాంకుకి పోయి తెచ్చుకోవడం తెలియదు. ఈ పిచ్చిది చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన పెన్షన్లు వేస్తే వాళ్ళు ఎలా పోయి తెచ్చుకుంటారు? వాళ్ళకి సెల్ ఫోన్లు ఉన్నాయా ట్రాన్స్ఫర్ కొట్టడానికి? ఎలా ఈ యొక్క బుద్ధి తక్కువ పురంధరేశ్వరి ఏదో చూద్ది. ఈ పురంధరేశ్వరి, నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు గారికి కాపు కాసే రమేష్ వీళ్ళందరూ కలిసి చేశారు. ఇది ఖచ్చితంగా ఈ పాపం మీకు కొట్టుకుంటది. వాలంటీర్స్ అందరూ కూడా ఇది గమనించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. మొట్టమొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు కక్ష కట్టి వాళ్ళు మూటలు మోసేవాళ్ళు, వాళ్ళకేం చేతనైద్ది అని నానా మాటలని వాళ్ళని అవమానపరిచిండు. వాళ్ళు తెల్లవారు తలకే ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి మరీ పెన్షన్ ఇస్తున్నారు. అది చూసి వారవలేక ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందోనని కోర్టుకు పంపించి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసి రద్దు చేసింది. ఇప్పుడు ఇంటింటికి వెళ్లకుండా సచివాలయానికి రావాలి అంటే
కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ముసలి వాళ్ళు వీళ్ళందరూ ఎన్ని కష్టాలు పడతారో ఆ తిట్లు కానీ ఆ శాపనార్థాలు కానీ నీకు తగలక మానవు. వచ్చే ఎలక్షన్లో నీ ఓటమి ఖాయం. థ్యాంక్ యూ ఆల్.